ఎన్నో గొప్ప కళాత్మక సంప్రదాయాలకు నిలవైన భారత్ వాటిని ఆదాయ వనరులుగా మార్చుకోలేక నష్టపోతుంది. ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ ప్రాడా మన కోల్హాపూర్ చెప్పులను కాపీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్లో ప్రాడా కంపెనీ మోడల్స్ ఆ చెప్పులను ప్రదర్శించటం ప్రపంచం మొత్తం చూసింది. భారత్లో తోలుతో తయారు చేసే కోల్హాపూర్ చెప్పుల్లా ఉండడంతో ప్రాడా ఇబ్బందుల్లో పడింది. అయితే దీనికి దిద్దుబాటు చర్యగా అది మహారాష్ట్ర, కర్ణాటకలో 2000 జతల శాండిల్స్ తయారు చేయనుంది. ఇందుకు సంబంధించి ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో పనిచేసే సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. నిజమైన తయారీదారుల ప్రామాణిక సామర్థ్యాలకు తమ తయారీ మెలకువలను జతచేస్తామని కంపెనీ తెలిపింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ చెప్పులను ఫిబ్రవరి 2026 నుంచి విక్రయించనున్నారు. ఇవి ఆన్లైన్తో పాటు ప్రపంచవ్యాప్తంగా 40 ప్రాడా దుకాణాలలో అందుబాటులో ఉంటాయి. వీటి ధర $939 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించినట్టు సమాచారం. అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 84,000 రూపాయలు ఉంటుంది. ప్రాడా అవసరాలు, డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని కొంతమంది కళాకారులకు ప్రాడా మహారాష్ట్ర ప్రభుత్వ సంస్థ లిడ్కామ్ ద్వారా ప్రత్యేక శిక్షణ అందిస్తారు. అలాగే ఇటలీలో శిక్షణకు 3 ఏళ్ల పాటు సుమారు 200 మంది కోల్హాపూర్ పాదరక్షల కళాకారులను పంపించనున్నారు. ఈ ఒప్పందం 5 ఏళ్ల కాలానికి కుదిరింది. తర్వాత కూడా కొనసాగించే అవకాశం ఉంది. హస్తకళలు, సంస్కృతి, సంప్రదాయ డిజైన్లను తమ కంపెనీ ఎప్పుడు గౌరవిస్తుందని ప్రాడా పేర్కొంది. మహారాష్ట్రలోని కోల్హాపూర్లో తయారయ్యే చెప్పులు ఆ నగరం పేరుతోనే ప్రసిద్ధి పొందాయి. దీని మూలాలు 12వ శతాబ్దం నుంచి ఉన్నాయి. తోలుతో వీటిని తయారు చేస్తారు. కొన్నిసార్లు సహజ రంగులు వేస్తారు. సంప్రదాయ హస్తకళలకు చెందిన ఈ చెప్పులు భారత్లోని వేడి వాతావరణానికి సరిగ్గా సరిపోతాయి. తమకు గుర్తింపు ఇవ్వకుండా తమ డిజైన్ ఉపయోగించుకోవడంపై కోల్హాపూర్ పాదరక్షల తయారీదారులు అనేక మంది గతంలో ఆవేదన చెందారు.